2009లో అప్పుడు టిఆర్ఎస్ మేము కలిసిపోతున్నాం ఎన్నికల తర్వాత అన్నారు, కానీ వాళ్ళు కలిసి పనిచేయలేనటువంటి సందర్భం అయితే మనకుంది. మిగిలినటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలతో ఒక వైఎస్ఆర్సీపీ మినహా ఏదో ఒక సందర్భంలో అవి ఎన్నికల పొత్తు పెట్టుకొని కొంత ప్రయోజనం పొందటము, కొంత విభేదించడం అనేటువంటిది మనం గత 20 సంవత్సరాలుగా చరిత్రలో చూసినటువంటి వాస్తవం అన్నమాట. అంటే ఏంటంటే దానికి ప్రధానమైనటువంటి శత్రువు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మాత్రమే. ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి చోట బీజేపీ ఎదుగుదలకి, బీజేపీ పోరాట పటిమాను, తర్వాత ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట బీజేపీ ఎదుగుదల లేకపోతే పోరాట పటిమను చూసినట్లయితే మనకు ఆ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడో ఒకటి రెండు చోట్ల తప్ప. మనం ఇంత 1-2 చోట్ల అనుకున్నటువంటి బెంగాల్లో కూడా మన జరిగినటువంటి 2022లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ చతికిల పడిపోయి ప్రాంతీయ పార్టీ అనేటువంటి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే ఈ దృక్పథం ఎందుకు అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ కాంగ్రెస్ మీద ఉంటుంది. కాంగ్రెస్ ని నిర్వీర్యం చేయాలి, కాంగ్రెస్ ని బలహీనపరచాలి, కాంగ్రెస్ ని మానసికంగా ప్లస్ అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనేటువంటి వాళ్ళ లక్ష్యం. ఇందులో భాగంగానే వాళ్ళు మనం తెలుగుదేశంతో పార్టీతో పొత్తు పెట్టుకున్నారు తప్ప వాళ్ళ మధ్య ఏ విధమైనటువంటి మానసిక ఒప్పందాలు జరగలేదు అనేటువంటిది నేను ఇప్పటికీ కూడా చాలా ప్రగాఢంగా విశ్వసిస్తాను. కారణం ఏంటంటే అంతకుముందు ఒక 4 రోజులు అంటే మార్చి 8, 9, 10 తారీఖులలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో మాట్లాడి 3 రోజుల పాటు కూర్చొని పొత్తు పెట్టుకున్నారు. ఆ పొత్తుకు ముందు ఒక 15 రోజుల పాటు 20 రోజుల పాటు మనం ఒకసారి చూసుకున్నట్లయితే డికే శివకుమార్ తోని చంద్రబాబు నాయుడు కలవటం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక సిగ్నల్స్ ఇచ్చింది, మేము మీతో పొత్తుకు రెడీగా ఉన్నామని చెప్పేసి. చంద్రబాబు కూడా ఏంటంటే జగన్ ని ఎదుర్కోవటం కోసం ఒక ఊతం కావాలి. ఆ ఊతం అంటే అతని ప్రయారిటీ అది నరేంద్ర మోడీ అవుతుందా, సోనియా గాంధీ అనేటువంటిది కాదు. అతనికి మొదట ఎవరో ఒక ఊతం కావాలి. ఆ ఊతం ఎందుకు అంటే జాతీయ మీడియాలో అతనికి ఒక స్పేస్ కావాలి. జాతీయ మీడియాలో ఒక స్పేస్ కావడం కోసం పొత్తు పెట్టుకున్నాడు తప్ప బీజేపీ సైద్ధాంతిక భావజాలానికి అనుగుణంగానో లేకపోతే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అంగీకరించో లేకపోతే ఇంకోటో కాదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఆలోచన విధానం గురించి అతను మనం పొత్తు పెట్టుకోకపోతే అతను ఎట్లాగైనా కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్తాడు. ఈ కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్తే ఏమైతుంది, దేశవ్యాప్తంగా ఒకసారి ఐఎన్డీఏ కూటమైనటువంటిది ఒక రకం అంటే చంద్రబాబు నాయుడుతో వెంటనే ఇమీడియట్లీ గా భారతీయ జనతా పార్టీకి వచ్చేది లేదు, పోయేది లేదు. ఈ విషయం అందరికీ తెలుసు, చంద్రబాబుకు తెలుసు, నరేంద్ర మోడీకి తెలుసు, అమిత్ షాకు తెలుసు. కానీ అక్కడ ఏంటంటే ఈ పొత్తు పెట్టుకోగానే మీడియాలో ఒక రకమైనటువంటి హైప్ క్రియేట్ అవుతుంది. మనం ఒక 2 నెలలు 3 నెలల పాటు మీరు ఎక్కడికి పోద్దు సాయి గారు, ఈనాడు ఆంధ్రజ్యోతి చూడండి, వాళ్ళ హెడ్డింగ్స్, వాళ్ళు పెట్టినటువంటి కథనాలు, వాళ్ళ వార్తలు చూడండి. ఒక మార్చి 8 తర్వాత, ముఖ్యంగా మార్చి 14 తర్వాత వాళ్ళ కథనాలు చూడండి. అంటే ఆ కథనాల్లో